ప్రధాని తెలంగాణ టూర్లో ఒకంత జోష్ పెంచే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది విక్రమ్. సో చెప్పండి, ఏంటి పరిస్థితి? తెలంగాణలో ప్రధాని టూర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తెలంగాణకు మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. 10 గంటల 20 నిమిషాలకు ఆదిలాబాద్ చేరుకుంటారు. ఆదిలాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళసై ప్రధానికి స్వాగతం పలకబోతున్నారు. అక్కడ 6,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. 6,000 కోట్లతో చేపట్టిన రామగుండం ఎన్టీపీసీని జాతికి అంకితం చేయబోతున్నారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత నేరుగా తమిళనాడు పర్యటనలకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తారు. సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే రాజ్భవన్లో బస చేస్తారు. రేపు సంగారెడ్డిలో పర్యటిస్తారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మొత్తం 15,000 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు రేపు చేయబోతున్నారు. దీంతో పాటు కార్యకర్తలకు సంబంధించి ఒక పెద్ద జోషి నింపే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు, అక్కడ మూతబడిన ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పి బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మనం చూసుకోవచ్చు, అక్కడ మూతబడిన సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు ఒక ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ చేస్తారని చెప్తున్నారు. దాని ద్వారా ఒక 5,000 మందికి ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. రేపు కూడా సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇది కొంత క్యాడర్లో జోష్ నింపుతుంది. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అన్న దానిపై చెప్పుకునేందుకు ఈ 2 సభలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. హరి, ఆల్రైట్ విక్రమ్. సో మొత్తానికి తెలంగాణకు 9 లక్షల కోట్లు ఇచ్చాం అనేది పదే పదే బీజేపీ అధిష్టానం తెలంగాణ అంశంలో విషయంలో చెబుతున్న పరిస్థితి మనం చూసాం. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ రకంగా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి సో ప్రధాని మోదీ చరిష్మా వర్క్ అవుతుంది అనేది మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తోంది. మొన్న కర్ణాటకలో కూడా చూసాం గత ఎన్నికల్లో. ఈసారి కూడా అదే రిపీట్ అవుతుందని చెప్తున్నారు. తెలంగాణలో ఎలా పరిస్థితి ఉంటుందో చూడాల్సిన పరిస్థితి, వెయిట్ చేసి చూడాలి.